ఇది గ్రేవ్ యార్డ్ సప్లై గురించా? అయితే మనం ఎస్టిమేట్ చేసి ఆల్రెడీ ఫార్వర్డ్ చేసినాం. మన ఎస్టిమేట్ శాంక్షన్ అయిపోయింది కానీ మనకు జిహెచ్ఎంసీ నుంచి పేమెంట్ లేట్ రావడం వల్ల ఇది డిలే అయింది. ఇప్పుడు మనకు పేమెంట్ వచ్చింది ఏంటంటే 1 మంత్ లేట్గా పేమెంట్ వచ్చింది. సో ఎస్టిమేషన్ ఏంది ఆటో రిజెక్ట్లో మోడ్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు రివేక్ చేసి పేమెంట్ అప్డేట్ చేపిస్తాము. అప్డేట్ చేసి ఒక 1 వీక్లో వర్క్ స్టార్ట్ చేస్తాం. కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ అయిపోయాక వర్క్ స్టార్ట్ చేస్తాము. తొందరలోనే వర్క్ కంప్లీట్ చేసి మీకు సప్లై ఇస్తాం. కమిటీ మెంబర్స్ అందరు వచ్చిర్రు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. వాళ్ళ కోరిక మేరకు తొందరగానే పని స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. ఈ వర్క్ కోసం, ఈ గ్రేవ్ యార్డ్ వర్క్ కోసం మన కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు రెగ్యులర్గా ఫాలో చేస్తున్నారు. సో తొందరలోనే వర్క్ కంప్లీట్ చేసి సార్ వాళ్ళతో అందరిని పిలిపించి ఇనాగ్రేషన్ పని మనం పెట్టుకుందాం. ఒక 10 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. కమిటీ మెంబర్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తారు. ఎమ్మెల్యే సార్, కార్పొరేటర్ అందరూ దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఒక 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేయించి మనం ఇనాగ్రేషన్ వర్క్ పెట్టుకుందాం. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు, తొందరలోనే సప్లై ఇస్తాం.